హైవేస్ మన పవన్ కళ్యాణ్ గురించి అసలు ఎంత చెప్పినా తక్కువేనేమో అన్నటువంటి ఆనందం వస్తుంది నాకు. ఏంటండి అసలు ఆయన ఈరోజు పాన్ ఇండియా పొలిటీషియన్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నాకు తెలిసి తెలుగు మీడియాలో ఎవరు టచ్ చేయట్లా. యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీని అభిమానించే వ్యక్తిగా ఈ శివప్రసాద్ మాత్రమే టచ్ చేస్తున్నాడు. ఏమన్నట్టు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం కాదు, ఆయన జాతీయ స్థాయి నాయకుడు. మేబీ ఏపీలో ప్రజెంట్ ఆయన డిప్యూటీ సీఎంగా ఉండొచ్చుగాక ఏ క్షణమైనా ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడు అండ్ కేంద్ర మంత్రిగా కూడా ఆయన అడిగేస్తారు. చూడండి అయ్యా అంటున్నా. ఇదిగో ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మహాయుతి ఆ గెలుపండి బాబు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశాడో అన్ని చోట్ల ఎన్డీఏ వాళ్ళు గెలిచారు. బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు మేము గెలిచామని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నారు. ఒక తెలుగువాడే గర్వపడుతూ ఉన్నా. ఎందుకు? అరే మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు అంతంత మాత్రంగా జనాలు మాట్లాడుతూ ఉంటే పక్క రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడికి ప్రచారం చేద్దామంటే అరే మన తెలుగోడు వచ్చాడ్రా, అరే మన పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పి తండోపతండాలుగా జనాలు అది చూసి పిచ్చెక్కిపోయింది అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళకైతే. ఎన్ని సంవత్సరాలు ఈ జనాలు ఏంటి ఈ రకంగా వచ్చారండి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు. సనాతన ధర్మాన్ని గురించి ఈ దేశానికి చెబుతూ, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంలో హిందువులను కాపాడుకోవాలని చెబుతూ, నా ధర్మం నేను గౌరవిస్తా, ప్రేమిస్తా, కాపాడుకుంటా, ఇతర మతాలని ఇతర ధర్మాలని గౌరవిస్తా అని చెబుతూ అసలు జాతీయ స్థాయిలో ఉన్నోళ్ళు వెనకడుగు వేస్తూ ఉంటే ఈయన మాత్రం నేనున్నా అంటూ దూసుకుపోతూ ఉన్నాడు. మహారాష్ట్రలో ప్రజెంట్ 288 అసెంబ్లీ స్థానాలు. ఇందులో ఎన్డీఏ కూటమిలో ప్రధానమైనటువంటివి బీజేపీ, శివసేన వచ్చేసి ఈయన ఎవరు మొన్న ఏక్నాథ్ షిండే ఆయన, అండ్ ఎన్సీపీ వచ్చేసి మన అజిత్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. వీళ్ళ ముగ్గురు కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి వచ్చినారు. ఆ ప్రచారం చేసిన దానిలో కూడా అండి ఏంటంటే అసలు ఎక్స్పీరియన్స్ అని వాడు ఎందుకు యూజ్ చేశాను? నార్మల్గా ఎవరు కూడా ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళకి అంత కమాండ్ ఉండదండి. మహారాష్ట్రకి వెళ్ళి మరాఠీకి సంబంధించి వాళ్ళ భాషలో మాట్లాడుతూనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మం కోసం, సన ధర్మాన్ని కాపాడటం కోసం, దేశభక్తి గురించి ఆయన ఏం చేశాడు, ఏం చెప్పాడు మొత్తం చెబుతూ, శివసేనకు సంబంధించి ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఈ ఉద్ధవ్ థాక్రే వర్గం ఒకటి, ఏక్నాథ్ షిండే వర్గం ఒకటి చీల్చున్నారు. అక్కడ కూడా శివసేనకు సంబంధించి పులి ఎవరు? బాల్ ఠాక్రే. ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన పార్టీ పెట్టినప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ఏ రకంగా ఆయన అడుగులు వేశాడు, ఏ రకంగా హిందువులందరూ కూడా జాగృతం చేశాడు, కాంగ్రెస్ మీద ఏ రకంగా పోరాడు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏ రకంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం చేశారు, అండ్ స్వర్ణ చతుర్భుజి అంటూ కూడా ఢిల్లీ, బాంబే, ఇటు కలకత్తా ఇటు వచ్చేసే చెన్నై, మధ్యలో బెంగళూరు, ఈ కనెక్టివిటీ మొత్తం రహదారుల పరంగా ఏ రకంగా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్, తర్వాత ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వీళ్ళు కలగలిపి రకం డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అరే మన తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఆడికి వెళ్ళి 4-5 తెలుగులో చెప్తే సరిపోయింది అనుకోవటం కాదు. ఎక్స్ట్రాడినరీ వేలో అక్కడ ప్రజలకు కనపడుతున్నటువంటి డెవలప్మెంట్ గురించి చెప్పాడు. ఎక్స్ట్రాడినరీ వేలో ధర్మాన్ని ఎలా కాపాడుకోలేదో చెప్పాడు. మన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పాడు కదా, ఏమని? కలిసి ఉంటే నిలబడతాం, బలపడతాం, విడిపోయామా ఇంకంతే మనం నాశనం అయిపోతాం అంటూ హిందువులను ఏకం చేసేలా మాట్లాడాడు. మన పవన్ కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో చెప్పుకున్నాడండి. ఇంకా కంటిన్యూ చేయాల్సి ఉన్నాయి, బట్ స్టార్టింగ్లోనే చెప్పాల్సిన ఒక పాయింట్ ఉంది. బట్ మన కావ్యాస్ మీడియాలో నాకు మన ఫోన్ చేసి మరీ చెప్పారు, శివ గారు మెయిన్ థీమ్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో చెప్పండి, మిగతా చెప్పండి, మీరు మధ్యలో చెప్పండి అన్నారు. సో రామ్వీర్ ఠాకూర్ ఉత్తరప్రదేశ్లో కుండార్ఘ్ అని చెప్పేసి ఒక నియోజకవర్గం. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగినాయి. మొత్తం 9 స్థానాలు, అందులో 7 స్థానాల్లో ఆల్మోస్ట్ బీజేపీ గెలిచినట్టు. అవన్నీ ఒక ఎత్తు. కుండార్ఘ్ అని చెప్పేసి సమాజ్వాదీ పార్టీ మహమ్మద్ రిజ్వాన్ అనుకుంటా పోటీ చేసిన క్యాండిడేట్,
ఆరే దేవుడు, డిపాజిట్ వాళ్ళు పోయినాయి ఆ మనిషికి. అసలు ఏ రేంజ్లో అంటే రామ్వీర్ ఠాకూర్ ఒక బీజేపీ అభ్యర్థి, అక్కడ 60% పైగా ముస్లిం ఓట్లే. అసలు బీజేపీ వాళ్ళు గెలవడం తర్వాత సంగతి, డిపాజిట్ ఇస్తాలనుకుంటా ఉంటారు. అటువంటిది ముస్లిం వ్యక్తి డిపాజిట్లు పోయినాయి అక్కడ. ఆ దాంతో అంటే రీపోలింగ్ మెటల్ అంటున్నాడు. ఛాన్సేలా, రీపోలింగ్ ఎందుకు? అన్ని సవ్యంగానే ఉన్నాయి కదా. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా యోగి ఆదిత్యనాథే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ముస్లింలు చాలామంది వచ్చేసి మతం కాదు బాబు, మాకు ముఖ్యం వచ్చేసి డెవలప్మెంట్ అనుకున్నారు, మానవత్వం అనుకున్నారు. మతం ముఖ్యమే, ఎంతవరకు అది రాజకీయాలు చేయడానికి కాదు, ధర్మాన్ని ఫాలో అవడం. ఎస్, వాళ్ళు ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టు, అల్లా చెప్పినట్టుగా ఫాలో అవుతారు. కానీ రాజకీయ పరంగా అన్నప్పుడు డెవలప్మెంట్ చూస్తారు, వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్య, వైద్యం, వసతులు ఇవి చూస్తారు, అవి చూస్తున్నారు. అందుకే యూపీలో యోగి దూసుకుపోతా ఉన్నాడు. రామ్వీర్ ఠాకూర్, కుండార్ఘ్ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్. శభాష్ అనిపించింది. ఎందుకంటే అతను బీజేపీ తరఫున పోటీ చేశాడు. రిమైండింగ్ వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా, మొత్తం 11 మంది పోటీ చేస్తున్నారు, 11 మంది ముస్లింలే. ఒకే ఒక నాన్ ముస్లిం ఇతనే దూసుకుపోతున్నాడు విజయంలో. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది స్టార్టింగ్ చెప్పాల్సినటువంటి పాయింట్లు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం. ఆయన ప్రచారం చేసింది ఎక్కడెక్కడ? లాథూర్ మన తెలంగాణ బోర్డర్లో ఉంటుంది, తర్వాత డెగ్లూర్, షోలాపూర్లో 3 నియోజకవర్గాలు, పూణే పక్కన నియోజకవర్గం మాటలందరూ కొన్ని, బల్లార్పూర్, భోకర్, చంద్రాపూర్, తర్వాత హడ్సన్పూర్, కసాప్పేట్. సో ఈ నియోజకవర్గాల్లో అండి తెలుగువారు అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, అత్యధిక ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసింది షోలాపూర్, నాందేడు, నయాగావ్, భోకర్, రాజూరా, డిగ్రాస్, వార్ధా. ఇక్కడ వచ్చేసి మన రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ టాపిక్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించేసి ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఏంటంటో నిరూపించేసుకున్నాడు. అతను ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వ్యక్తే కావచ్చు, కానీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల వ్యక్తి, జాతీయ స్థాయిలో జనాన్ని జాగృతం చేయగలిగినటువంటి వ్యక్తి, హిందువులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాల్సిన శక్తి ఉన్నటువంటి వ్యక్తి. వాట్ నెక్స్ట్? టార్గెట్ తమిళనాడు. 2026 స్టార్టింగ్లో అక్కడ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ విజయ్ తమిళగా వెట్రి కలగమా పార్టీ పెట్టి ఉన్నాడు. కమల్ హాసన్ ఆల్రెడీ చేతులు తీస్తున్నాడు. రజనీకాంత్ పార్టీ పెట్టను అన్నాడు. దెన్ అన్నా డిఎంకేలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు విజయ్తో కలిసి పొత్తులో భాగంగా ముందుకు వెళ్లాల్సింది. ఎందుకంటే అసలు ఆ పార్టీలో మెయిన్ వాళ్ళు ఎవరు కనిపించట్లా. జయలలిత పార్టీ, అది మన ఎంజే గారి పార్టీ. కమింగ్ టు డిఎంకే, స్టాలిన్. నిన్నటి వరకు కరుణానిధి, ఇప్పుడు స్టాలిన్, అంతకుముందు అన్నాదురై. సో ఇప్పుడు విషయం ఏంటి? ఒక డిఎంకేలో స్టాలిన్ కనిపిస్తున్నాడు, అక్కడ ఉదయనిధి స్టాలిన్ కనిపిస్తుంది. సరే ఉదయనిధి వచ్చేసి పక్కన పెడదాం, ఏం లేదనుకుందాం. రాజు కొడుకు కాబట్టి అక్కడ యువరాజు వచ్చారని కొంచెం మంది పదవి. సో స్టాలిన్ తర్వాత ఉన్నప్పుడు అక్కడ కూడా ఎవరు కనిపించలేదు. సో అప్పుడు స్కోప్ ఎక్కడ ఉందంటే విజయ్కు స్కోప్ ఉంది కొంచెం. ఆ విజయ్ బీజేపీతో కలిసి కలవడు. దాంతో ఇప్పుడు ఏంటి? క్లియర్గా బీజేపీకి సంబంధించి హిందువులను కనుక మొత్తం కనుక మీరు కనుక జాగృతం చేయగలిగితే, వారిని కనుక ఒక తాటి మీద తీసుకురాగలిగితే బీజేపీ అక్కడ కూడా మేబీ రేపు 2026లో గెలవకపోవచ్చు, బట్ సెకండ్ పొజిషన్ ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. అక్కడ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అత్యంత కీలకమవుతారు. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, విహెచ్పి కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, తమిళనాడులో కూర్చుంత ఎక్కడో చోట బ్యారెస్ ఉంటూనే ఉంటాయి. అవి ఓవర్కమ్ చేయాలంటే సౌత్ ఇండియా చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి, హిందూ ధర్మానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి, అట్ ది సేమ్ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. అన్ని మతాల వారిని కూడా మతం కాదు ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని చెప్పగలిగి ఉండాలి. అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం. సో ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడులో బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఐ థింక్ అతని పేరు కూడా అన్నాదురై అనుకుంటాం. సో అతను కానీ మన పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కనుక కలగలిపి అడుగులు కనుక వేస్తే, ఈలోపు మోడీ డెవలప్మెంట్ ప్రాపర్ వేళ కరెక్ట్ కనుక తమిళనాడుకి రీచ్ అయితే 2026లో అగైన్ తమిళనాడులో బీజేపీ హవా సాగటం ఖాయం. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ అది. ఎందుకంటే నేను కస్తూరి మాట్లాడిన తెలుగు వారి గురించి తక్కువ చేసి, అప్పుడు ఏంట్రా తెలిసిందంటే తమిళనాడులో 5 కోట్ల 6 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 2 కోట్ల మంది తెలుగు వాళ్ళే స్వామి. వాళ్ళకి తెలుగు వచ్చు కానీ మాట్లాడరు తమిళ వాళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు బై బర్త్ కావచ్చు, పూర్వీకుల పరంగా కావచ్చు, వాళ్ళు తెలుగు తమిళ 2 వచ్చు అనమాట. ఇంట్లో మాట్లాడుకోవచ్చు, లేదంటే బయట వాళ్ళ మనుషుల దగ్గర మాట్లాడతారు, బయట నుంచి వచ్చిన దగ్గర మాట్లాడరు వాళ్ళు, ఇక బాగా తెలిసినట్టే మాట్లాడతారు. సో 2 కోట్ల మంది పైచులకు మన వాళ్ళు ఉన్నారు. కోయంబత్తూరులో కానీ అండ్ చెన్నై చుట్టుపక్కల కానీ, తర్వాత మన చిత్తూరు బోర్డర్ ఆనుకొని కానీ అండ్ హోసూరు కానీ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నేను మరలా చెప్తాను, గుర్తుంచుకోండి.
ఖచ్చితంగా 2029 ఎన్నికల లోపండి పవన్ కళ్యాణ్ని మీరు కేంద్ర మంత్రిగా చూస్తారు చూడండి. ఐఎమ్ షూర్ అందులో మాత్రం నాకు నో డౌట్ అనమాట.